హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజేతాస్ కిచెన్. ఇవాల్టి మన స్పెషల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బీరకాయ తొక్కు పచ్చడి. తొక్కే కదా అని తీసి పారేయకండి, ఆ తొక్కులోనే రుచి ఉంటుంది, పోషక విలువలు కూడా ఉంటాయి. బీరకాయ తొక్కులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. రుచి గురించి అయితే చెప్పక్కర్లేదు, ఎప్పుడు తొక్కు తీసి పడేస్తుంటాం కదా, ఈసారి అదే తొక్కుతో పచ్చడి చేసుకుని తినండి. ఇంతకాలం ఈ తొక్కుని ఎందుకు వృధా చేశామో అనుకుంటారు. ఏంటి మీ తొక్కలో గోలా అనుకుంటున్నారా? కాదు అండి, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకుని తినండి, మీరే అంటారు చాలా బాగుంది అని. ఇంకెందుకు ఆలస్యం, బీరకాయ తొక్కు పచ్చడి ప్రిపేర్ చేసే ఆ ప్రాసెస్ ఏంటి ఇప్పుడు చూసేద్దాం. ప్యాన్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ని యాడ్ చేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఈ విధంగా శుభ్రంగా కడిగిన పచ్చిమిర్చిని 1 కప్పు యాడ్ చేసుకుందాము. అందులోనే ఇలా బీరకాయల నుంచి తీసిన తొక్కుని యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను 2 బీరకాయల నుంచి తీసిన తొక్కుని యాడ్ చేస్తున్నాను. ఇలా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుందాము. మనం పచ్చిమిర్చి బాగా మగ్గించినట్లయితే మనకి పచ్చడి అనేది ఘాటు రాకుండా ఉంటుంది. ఇప్పుడు అందులో కొద్దిగా బీరకాయ ముక్కలు కట్ చేసుకొని వేసి, ఇలా టమాటాలు కూడా పెద్ద ముక్కలుగా వేసుకున్న తర్వాత కొంచెం చింతపండును కూడా వేసుకుని, ఇలా కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని 2 స్పూన్లు జీలకర్ర, అలాగే రుచికి సరిపడా కల్లుప్పును కూడా వేసి ఒకసారి కలుపుకుందాము. ఇవన్నీ కలుపుకొని మనం వేసిన బీరకాయ తొక్కు, బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ బాగా మగ్గనివ్వాలి. చూడండి, మూత తీసి మరొకసారి కలుపుకుందాము. మనకి ఇవి మగ్గడానికి మరికొంత సమయం పడుతుంది. అయితే ఈ బీరకాయ తొక్కు పచ్చడికి రుచి అంతా బీరకాయ తొక్కును బాగా మగ్గించడంలోనే ఉంటుంది. పచ్చిగా ఉంటే అంత బాగుండదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో బీరకాయ తొక్కు బాగా మగ్గేంత వరకు మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. మరి పేస్ట్ లాగా కాదు, ఇలా బరకగా అయితే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు పోపు కోసం సిద్ధం చేసుకుందాము. దీనికి గాను ఇలా ప్యాన్ తీసుకొని సరిపడా ఆయిల్ని యాడ్ చేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిపప్పు, 1 స్పూన్ మినపగుండ్లు వేసుకొని, ఇలా కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు, చివరిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఈ పోపు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు రెబ్బలు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టిన బీరకాయ తొక్కు పచ్చడిని వేసి కలుపుకోవడమే. చూశారు కదా, ఎంతో సింపుల్. ఇలాగే ట్రై చేయండి, టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి తినడం మొదలు పెట్టారు అంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు, అంత బాగుంటుంది ఈ రుచి. ఎప్పుడు మీరు బీరకాయ కూర చేసినా తొక్కుతో కూడా పచ్చడి చేసుకుని తినొచ్చు. అందరూ ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీని. అన్నంలోకి, చపాతీలోకి, ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.